మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి మనము ముఖ్యముగా కోరుకోవలసినది శాంతి, సమాధానం. ఎందుకంటే మనము వారమంతా అనేక రకాలుగా జీవించి ఉంటాం, మాట్లాడి ఉంటాం, చూసి ఉంటాం, ప్రవర్తించి ఉంటాం. దానివల్ల మన హృదయములో కలవరము, టెన్షన్లు, బాధలు, అనేక రకములైన కన్నీరు చేర్చుకొని ఉంటాం. మనం ఏం చేయాలి? శాంతిని, సమాధానమును దేవుని నుంచి ఆశించాలి, కోరుకోవాలి. ఈరోజు ప్రభు దినమందు మందిరానికి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మంచిగా దేవుని స్తుతించండి, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. గుండెల నిండా దేవుని మాటలతో నింపుకొని బయటికి రండి. నువ్వు పోగొట్టుకున్న శాంతి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు కోల్పోయిన సమాధానాన్ని దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. నిజమైన ధనవంతుడు 1000 కోట్ల ఆస్తి ఉన్నవాడు కాదు. గుండెల నిండా శాంతి, సమాధానంతో నింపబడిన వాడే నిజమైన ధనవంతుడు. కొన్ని కోట్ల ఆస్తున్న వానికి భయం ఉంటుంది, టెన్షన్లు ఉంటాయి, రోగాలు ఉంటాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ గుండెల నిండా శాంతి, సమాధానంతో ఉన్నవానికి ఎటువంటి భయం ఉండదు, ఎటువంటి దిగులు ఉండదు, ఎటువంటి రోగం ఉండదు. దేవుని బిడ్డలారా, అందుకే నిజమైన ధనవంతుడు ఎవరు అంటే శాంతి, సమాధానమును తన హృదయముతో నింపుకున్నవాడు. అందుకే ఈరోజు ప్రభుదినంలో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి అందరూ కూడా దేవుణ్ణి శాంతినివ్వండి ప్రభువా, నీ శాంతిని ఇస్తాన్నావు కదయ్యా, ఇవ్వండి యేసయ్య అని అడగండి. దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మేము అనేక రకాలుగా జీవించి వారంలో నీవిచ్చిన శాంతిని, సమాధానమును పోగొట్టుకొని ఉంటున్నాం. నా తండ్రి, ఎవరైతే నీ నుంచి సమాధానమును, శాంతిని కోరుకుంటున్నారో మెండుగా వారికి యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.